నా పేరు శ్రీశైలం. ఏ నియోజకవర్గం? మాది శేర్లింగంపల్లి నియోజకవర్గం. శ్రీలింగంపల్లి నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ ఉచిత పథకాలు తను ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయాలని చూస్తుంది. దాని మీద మీరేమంటారు? చేయాలంటే దానికి కొద్దిగా సీఎం కొత్తగా కాబట్టి ఇప్పుడు అన్ని శాఖల్లో కొన్ని లాసులే ఉన్నాయని మిగతా పాత గవర్నమెంట్ చేసిందని ఆయన అంటున్నాడు. వల్ల తేరుకొని ఒకవేళ లెక్కలు అని చూసుకొని చేయాలంటే టైం పడుతుంది. కానీ 6 గ్యారంటీలు అంటారు. 6 గ్యారంటీకి ఇన్ని గానం అంటే లాస్ ఉందని చెప్తారు వాళ్ళే. మరి దాన్ని ఎలా అమలు చేస్తారంటారు అనుకుంటారు? ఇక లాస్ అంటూ ఏదైనా చేసుకుంటూ వస్తే అన్నీ కవర్ అవుతాయి. లాస్ అంటూ ఏది దేనికి ఉండదు. అంటే మామూలుగా ప్రైవేట్ సంస్థలు ఎన్నో లాస్ చేసిపోతున్నాయి, దాన్ని ఎవడు పట్టించుకోడు. గవర్నమెంట్ వరకు వచ్చే వరకు ఇది లాస్ అయింది అది లాస్ అయింది అంటారు. అంటే ఉండే వాళ్ళ జేబులలో ఉంటాయి, అవి బయటికి తీయరు. తీసినప్పుడు అన్నీ కవర్ అవుతాయి, అన్నీ కంపల్సరీ కవర్ అవుతాయి. ఉచిత బస్సులు ఈసారి సంక్రాంతికి అత్యధిక మంది పోయారు. దానివల్ల టీఎస్ఆర్టీసీకి 13 కోట్లు అధికంగా లాభం వచ్చింది. కానీ దాంట్లో 50% మంది ఉమెన్స్ ఫ్రీగా పోయారు. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు ఉమెన్స్కు ఉచితంగా పెట్టడం వల్ల వాళ్ళకు బయట ప్రపంచం అనేది తెలియకపోవడం కూడా తెలుసు. చాలామంది ఇండ్లలోనే ఉంటారు, గృహిణీలుగా ఎక్కువ పనిచేసే వాళ్ళే ఉంటారు. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలు కూడా బయటకు వచ్చి అన్ని రంగాల్లో తెలుసుకోవడం, వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడం కూడా జరుగుతుంది. రైటే, చాలా రైటు. మహిళలకు కూడా స్వేచ్ఛను ఇవ్వాలి. మనం కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంచాలనేది, బంధించాలనేది అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇచ్చి చూస్తే సంస్థల్లో ఉద్యోగాలు కానీ ఏవి కానీ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. నా వరకు అయితే ఇది మంచిదే అనుకుంటున్నాను. గ్యాస్ బండ 500 రూపాయలకి ఇస్తా అంటారు. కానీ ప్రజల్లో కొంతమంది ఇప్పుడు ఏమని చెప్తారు అంటే 500 రూపాయల గ్యాస్ బండలు 4 కిలోలు తగ్గించారు అని అంటారు. మీరేమంటారు? అంటే దాన్ని ఎట్లా తగ్గిస్తారండి? తగ్గారు. ఇది కావాలని ఎవరో రుద్దేదే తప్ప. ఇప్పుడు ఇదే రాజస్థాన్లో ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉంది, 450కి చేసిండు గ్యాస్. గవర్నమెంట్ ఆదాయాన్ని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటారు. లాస్ అయితే ఏం రాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పటి నుంచి లేని ఇప్పుడు ఆయన చేసిండంటే ప్రజల లోపల నమ్మకం కుదిరే కదా చేసిండు. ప్రజల ఇష్టాలను తెలుసుకునే చేసిండు. వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి. ఇప్పుడు ఒకప్పుడు 480 రూపాయల నుంచి ఉండే గ్యాస్ దాదాపు 1200 వరకు పెరిగింది. అది సెంట్రల్ పెంచింది అంటే స్టేట్ వాళ్ళది సపోర్ట్ ఉంటేనే కదా సెంట్రల్ పెంచుతుంది. అన్ని స్టేట్లు సహకరిస్తేనే కదా సెంట్రల్ ఉండేది. అన్ని స్టేట్లు సహకరించకపోతే సెంట్రల్ అనేది కూడా ఉండదు కదా. బీఆర్ఎస్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందా? ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయింది కాబట్టి. ఏమో సార్, అది గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు జనాలు ఒక్కసారి నమ్మరు కదా, ఎంపీలను కూడా నమ్మాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు మహబూబ్. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తాను. ఇక్కడ ఏ నియోజకవర్గం? మాది కృష్ణానగర్. ఓకే సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉచిత హామీలు ఇస్తారు. దాని మీద మీరు ఏమంటారు? దానికి మాత్రం వేస్ట్ సార్. అది ఏదైనా మంచిగా కంపెనీలు పెట్టి జాబులు ఇస్తే వాళ్ళకి బాగుంటుంది సార్. అది ఏం లేదు, ఉట్టిగా ఆడోళ్ళకు ఉట్టిగా బస్సులలో కొట్లాడుకుంటారు, ఇబ్బంది పెట్టేస్తారు. వాళ్ళకు మళ్ళీ అది అంటారు ఇది అంటారు, జాబులు లేవు ఏం లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏముందంటే ఏమైనా వాళ్ళకి జాబులు ఏదైనా కంపెనీలో జాబులు ఏమైనా ఇస్తే బాగుంటుంది. ఏదైనా ఉద్యోగాలు ఇస్తే మా గవర్నమెంట్ సాయం చేస్తే అందరికీ బాగుంటుంది. ఈ ఖాళీ ఉట్టిగా పింఛన్లు ఇచ్చి వాళ్ళ మంచిగా ఏదైనా జాబులు చేసి ఏదైనా ఇప్పిస్తే బాగుంటుంది. ఉట్టిగా ఏం చేస్తలేరు. ఉట్టిగా ఆడోళ్ళకు ఖాళీ ఆడోళ్ళు మొగోళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి. మళ్ళీ ఏదైనా జాబులు పిల్లలకు ఎంతోమంది జాబులు ఇస్తే వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే మంచిగా ఉంటుంది సార్. అంతే, కోరిక ఏం లేదు చెప్పేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారంటారు ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు స్కాములు జరిగినాయి, పైసలు లేవని. మన కాంగ్రెస్ వచ్చినా వాళ్ళు చేసేసు వాళ్ళ పద్ధతితో చేస్తారు. వాళ్ళు ఆయనసుగా టీఆర్ చేసినా మంచిగానే చేసారు సార్. ఏం చేయలేరు కానీ ఆయన పరిస్థితులు ఎంతవరకు చేయాలో చేసిండు. తగిన దాని తర్వాత ఏం చేస్తాడు చెప్పండి. డబ్బులు లేవనుకుంటేనే హామీలు ఇచ్చుకుంటూ పోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీరేమంటారు? ఇక డబ్బులు లేవు అంటే ఏం చేస్తాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. అది ఏదైనా కొనాలంటే ట్యాక్స్ అవుతుంది. ఏదైనా చేయాలన్నా కానీ ఏదైనా ఇడ్లీ దోశ తిన్నా కానీ దానికి సుగా ఒక ట్యాక్స్ పెట్టేస్తారు. ఏదైనా 2 మీటర్లు బట్టలు తీసుకుంటే దానికి సుగా ట్యాక్స్ పెట్టేస్తారు. అట్లా అయిపోయింది మొత్తం మన రాజకీయం అంతా. ఓకే, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కొన్ని సీట్లను గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది సార్, గెలుస్తుంది. ఎందుకు? ఎలా? ఎందుకు గెలదు అంటే కొన్ని పనులు మంచిగానే చేసిండు ఆయన. వస్తాడు. ఎంపీ గెలిచే అవకాశం ఉంది సార్. ఓకే, మీరు ఎవరు అనుకుంటారు అసలు ఎంపీ గెలిచి మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఏ నాయకుడు బెటర్ అనుకుంటారు హైదరాబాద్ గెలిచి? ఇక హైదరాబాద్లో సార్ ఇక కేటీఆర్ గారు పోటీ చేయాలని అందరూ అనుకుంటారు. మీరేమంటారు?
చేస్తే ఆయన గెలుస్తాడు సార్. కొన్ని మంచిగానే చేసిండు, కొన్ని పనులు సాయం చేసిండు అందరికీ. ఇండ్లు కట్టించిండు, అది ఇది చేసిండు, మంచిగానే చేసిండు. కవిత సుగ చేసింది కానీ మా ఏరియా హైదరాబాద్లో అయితే పర్వాలేదు, మంచిగానే చేసిండు సార్. ఓకే సార్. థ్యాంక్